హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదన్నా. అయితే ఈరోజు మీ ముందుకి డస్టర్ 2012 11 నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2012 డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది. సెకండ్ ఓనర్ వెహికల్ అండి. 82,000 కిలోమీటర్ తిరిగింది. వేరియంట్ వచ్చేసి RXZ టాప్ ఎండ్ వేరియంట్ అండి. 110 PS, 85 కాదండి, 110 PS, 6 గేర్స్ ఉంటాయి ఈ వెహికల్కి. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. కేవలం 82,000 కిలోమీటర్లే తిరిగింది. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. RXZ ఇది కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. RXE, RXLకి రావు, దీనికి వస్తాయి. RXZ కాబట్టి దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ మనం చూసే చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. ఒరిజినల్ ఉంది వెహికల్. ముందర టైర్లు వచ్చేసి ఒక 60% ఉన్నాయి. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం 2019లో మారింది. ఇది ఒరిజినలే ఉంది. లెఫ్ట్ సైడ్ ఇది ఒరిజినలే, ఇది ఒరిజినలే. ఫ్రంట్ అద్దం ఒక్కటే మారింది, మిగతా అన్నీ ఒరిజినలే ఉన్నాయి. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి, చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఎలాంటి చిన్న గీతలు కూడా లేవు వెహికల్కి. మెయింటెనెన్స్ మాత్రం నీట్ మెయింటెనెన్స్ ఉంది. అలా వీల్స్ కూడా ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్, 2 ఎయిర్ బ్యాగ్లు అయితే రావడం జరుగుతుంది. సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. ఇంటీరియర్ చూడండి చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఏసీ వస్తుంది, రేర్ ఏసీ. బ్యాక్ సైడ్ టైర్లు కూడా ఇవి కూడా ఒక 50% ఉన్నాయి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ, RXZ టాప్ ఎండ్ డస్టర్ నీట్గా ఉంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. డిక్కీ కూడా ఒరిజినలే ఉంది. స్టెప్నీ టైర్ బాగుంది, ఒక 80% ఉంది స్టెప్నీ టైరు. డీజిల్ వెహికల్, మీకు 18 వరకు మైలేజ్ ఇస్తుంది. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ, చూడండి చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే. చిన్న గీతలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ట్యాంక్ దగ్గర, లైట్ చిన్న గీతలు అంతే. డీజిల్ క్యాప్ దగ్గర మిగతా అంతా ఒరిజినల్ ఉంది వెహికల్. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే, ఇది ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే. డోర్లు కూడా ఒరిజినలే. ఓకే, ఒరిజినలే ఉన్నాయి. 4 పవర్ విండోస్, 2 ఎయిర్ బ్యాగ్స్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి. చూడండి 82,000 కిలోమీటర్లు, 2 ఎయిర్ బ్యాగ్స్. ఇంటర్నెట్ స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. కొంచెం ఎండ కొడుతుంది. ఓకే, ఏసీ మాత్రం చిల్డ్, చాలా చిల్డ్ వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, ఇంజన్ బీటింగ్ కూడా చాలా బాగుంది. బ్యాటరీ కూడా అమ్రాన్ ఉంది, ABS ఉంది. ఎక్కడ ఆపరెన్స్ కానీ డిస్టర్బ్ కాలేదు, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది. ఎక్కడ చూడండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు, అంతా ఒరిజినలే ఉంది. ఇంజన్ బీటింగ్ కూడా చాలా బాగుంది. బంద్ చేసి
అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే A to Z ఒరిజినల్ ఉంది, చాలా బాగుంది వెహికల్ అయితే. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,40,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.